హాయ్ ఫ్రెండ్స్. నాకెందుకో ఫ్రెండ్స్ ఈ మధ్య రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. ఏంటో తెలీదు. మార్నింగ్ పగలంతా ఎంత తిరిగినా కూడా రాత్రి బాగా నిద్ర రావాలి కదా, రావట్లేదు. పడుకుందామని ఎంత ట్రై చేసినా రావట్లేదు ఫ్రెండ్స్. అయితే నాకు ఒకటి ఆలోచన వచ్చింది. చాలామంది అప్పులు ఉన్నాయని చెప్పేసి పాపం తట్టుకోలేక బాధపడి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కదా. అది నాకెందుకు అర్థం కాదు ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ప్రపంచంలో 90% దేశాలని గానీ, మనుషుల్ని గానీ, కంపెనీలని గానీ, ఏమైనా వేటినైనా సరే నడిపించేదేంటో తెలుసా? అప్పులే. బ్యాంకులు గూడా అన్నీ అప్పులిస్తూ ఉంటాయి. సో, దేశాలు గూడా పెద్ద దేశాల దగ్గర అప్పులు తెచ్చుకుంటుంటాయి. సో, వరల్డ్ బ్యాంక్ దగ్గర గూడా అప్పులు చేస్తాయి. సో, అప్పులే ఫ్రెండ్స్ నడిపించేది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ పర్సన్ ఉన్నాడంటే ఒక 50,000 జీతం రావడంతోటి అన్ని ఈఎంఐలు పెట్టుకుంటారు. క్రెడిట్ కార్డ్ వాడతారు, అప్పులే. కూరగాయల దగ్గర నుంచి అన్ని క్రెడిట్ కార్డులను కొంటారు కదా. అంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే అప్పులున్నాయని మీరు చచ్చిపోకూడదు. అప్పులు ఉన్నప్పుడే మీరు ధైర్యంగా పోరాడాలి. అప్పులు ఉంటేనే మీరు పరిగెడతారు తెలుసా. అప్పులు లేకపోతే ఆరాంగా బద్ధకంగా ఉంటారు. నాకైతే కనుక నాకు అప్పులు ఉన్నాయి కొన్ని. సో, నాకేమనిపిస్తుంది అంటే అప్పులు లేకుండా జీరోగా ఉండి, ఎటువంటి అప్పులు లేకుండా హ్యాపీగా ఉండి అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక జవాబుదారీతనం, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉండదు మనకి. మనం ఎవరికి అప్పులు లేవంటే హ్యాపీగా ఉండొచ్చు. యాక్చువల్‌గా హ్యాపీగా చనిపోవచ్చు కూడా. ఎందుకంటే ఎవడు మనల్ని అరే వాడు ఇట్లా అప్పులు చేసి చచ్చిపోయాడురా, లేకపోతే వాడు ఒక అన్యాయం చేసి చనిపోయాడురా అంటారు. సో, ఒకవేళ మనం అప్పులు చేసి చనిపోతే మన ఇంట్లో మన భార్యలకి లేకపోతే మన పిల్లలకి అది కట్టమని వేధిస్తారు కదా, అప్పులు ఇచ్చిన వాళ్ళు, బ్యాంకులు కానీ ఏవైనా సరే. సో, మనం ఆస్తులే కాదు, మనం చచ్చిపోతే అప్పులు కూడా మన వాళ్ళు మీద పడతాయి. ఇంటి మీదకి వచ్చి చాలా ఇబ్బంది పెడతారు. దానికన్నా అప్పులు ఇచ్చిన వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవటం, వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా సీక్రెట్గా వాళ్ళని బతిమలాడుకొనైనా ఇస్తా అని చెప్పి ఏదో పని చేసుకొని అప్పులు మెల్లగా తీర్చుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో, దయచేసి ఆలోచించండి. అప్పులు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా దేశాలు కూడా చాలా తక్కువ దేశాలు ఉన్నాయి అప్పులు లేని దేశాలు. సరేనా? సో, దయచేసి మీరు సూసైడ్ చేసుకోవద్దు. ఈరోజు నాకు నిద్ర రాకపోవడం వల్ల ఎందుకో ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు చనిపోతున్నారా జనాలు? అందరికీ ఎన్నో బాధలు ఉంటాయి. నాకంటే ఎక్కువ బాధలు ఎవరికి ఉంటాయి అనుకుంటాం మనం. ప్రతి ఒక్కళ్ళకి బాధలు ఉంటాయి, కానీ వాళ్ళ బాధలు వాళ్ళకే పెద్దగా అనిపిస్తుంటాయి. సో ఫ్రెండ్స్, డోంట్ వర్రీ. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక టైం వస్తుంది ప్రతి దానికి. సో హ్యాపీగా ఉందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.